నమస్కారం. నా పేరు పెగడ రాంబాబు. మాది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం మా గ్రామం. నేను ఆర్గానిక్ ఫార్మర్నే. నేను కూరగాయలు సాగు చేస్తూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలం అంతా మా కూరగాయల శాశ్వత పందిరిదే. మేము ఈ పందిరికి సస్యామృతం వాడుతా ఉన్నాం. సస్యామృతం అంటే గోబర్ గ్యాస్ స్లర్రీ. అంటే మన ఇళ్లలో ఉండేది ఇంతకుముందు గోబర్ గ్యాస్ పశువుల ఎరువు నుంచి గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత బయటకు వచ్చిన దాన్ని స్లర్రీ అంటూ ఉంటాం. ఇది ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తా ఉన్నారు. మాకు దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలోనే తోకాడ గ్రామంలోనే కొంతమంది ఔత్సాహికులు గోబర్ గ్యాస్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. పశువుల ఎరువుని తీసుకుని పేడను తీసుకుని వీళ్ళు గోబర్ గ్యాస్ ని ఉత్పత్తి చేసిన తర్వాత బయటకు వచ్చిన స్లర్రీని రైతులకు తక్కువ ఖరీదుకి ఇస్తా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే వాడుకోవడానికి మాకు సులువుగా ఉంటుంది. ఇది వాళ్ళకి బై ప్రోడక్ట్ కాబట్టి ఆ కంపెనీకి లాభదాయకం, ఇక్కడ రైతులకి లాభదాయకం. మామూలుగా పశువుల ఎరువు వేయాలంటే సంవత్సరం స్టార్టింగ్ లో వేసేటోళ్ళం మధ్యన వేయడానికి కొంచెం ఖర్చుగా కూడుకునే కానీ మళ్ళీ పంట అయిన రెండో పంటకే ఉండేవాళ్ళం. రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. నేచురల్ ఫార్మింగ్ లో రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం కాబట్టి కొంచెం న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వస్తూ ఉండేది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ఘనజీవామృతం అని, జీవామృతం అని రకరకాల నేచురల్ మెథడ్స్ ఉపయోగిస్తూ లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతూ ఉండేది. న్యూట్రియన్స్ పూర్తిగా అందించలేక పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలోనే మాకు కలచర్ల కేవీకే నుండి మాకు సిఫార్సు చేశారు. సస్యామృతం మీకు అనుకూలంగా ఉంటుంది, తక్కువ ఖరీదుకు వస్తుంది, మీరు ఉపయోగించుకోండి అని మాకు చెప్పడంతో మేము ఒకసారి వాడాం. స్టార్టింగ్ లో అయితే నీటితో పారించేటోళ్ళం. తర్వాత పంట వయసు పెరిగిన తర్వాత మొత్తం భూమి అంతటికీ కూడా డ్రెంచింగ్ చేస్తా ఉన్నాం. దీన్ని ఎలాగంటే ఈ 2 అంగుళాల పైపుని ఈ వాల్ కనెక్ట్ చేసుకుని 5 HP మోటార్ ఉంటుంది, పెట్రోల్ పంపు. దాన్ని స్టార్ట్ చేయడంతో ప్రెజర్ ఎక్కువ వస్తుంది. ఈ 4000 లీటర్ల ట్యాంక్ వచ్చి హాఫ్ అన్ అవర్ లో ఖాళీ అవుతుంది. ఈ హాఫ్ అన్ అవర్ లో 2 మనుషులు ఉంటే సరిపోతుంది. చివరి పైప్ పట్టుకుని తడపడానికి, పైప్ వెనక లాక్కోవడానికి 2 మనుషులు ఉంటే హాఫ్ అన్ అవర్ లో ఒక ట్యాంక్ ని దాదాపు 5 నుంచి 8 ఉంచామంటే 80 సెంట్ల వరకు, 50 సెంట్ల నుంచి 80 సెంట్ల వరకు ఒక ట్యాంక్ సరిపోతా ఉంది. మేము అలా ప్రతి నెల ఇస్తా ఉన్నాను నేను. రిజల్ట్ అయితే బాగుంది. మాకు సహజమైన అదే పశువుల ఎరువు వేస్తే మాకు ఏ విధమైన ఉపయోగం ఉందో అంతే ఉపయోగం దీనివల్ల ఉంది. కాకపోతే తక్కువ ఖరీదుకు వస్తుంది. మన ఎక్కువ నేల విస్తీర్ణం మనకి డ్రించింగ్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. పైగా వేసే విధానం, భూమికి ఇచ్చే విధానం కూడా చాలా సులువైన పద్ధతిలో ఉండడం వల్ల మేము ఈ బయోగ్యాస్ స్లర్రీని వాడడానికి మొగ్గు చూపుతూ ఉన్నాం. రిజల్ట్ కూడా బాగుంది, క్యాచువల్గానే ఉంది.